హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం బరోజ్. పోర్చుగల్ జానపద కథల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టీకే రాజీవన్ నేతృత్వంలో మోహన్ లాల్ 3Dలో తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, పోర్చుగల్ సామ్రాజ్యం గోవా విడిచిపోవడానికి ముందు చోటు చేసుకున్న యుద్ధంలో ఆ దేశ సంపదను కాపాడేందుకు బరోజ్ అనే మాంత్రికుణ్ణి కాపలా నియమిస్తారు. దాదాపు 400 ఏళ్ల ఆ నిధికి కాపలా కాసిన బరోజ్కి డాగామా వంశపు 13వ తరం వారసురాలు ఇసాబెల్లా 2020లో పుట్టిందని, ఆమె గోవాకు వచ్చిందని గ్రహిస్తాడు బరోజ్. ఆమెకు నిధిని అందజేసి తాను విముక్తి పొందాలని అనుకుంటాడు. ఇసబెల్లా ఈ విషయంలో బరోజ్కి సహకరించిందా? ఇందుకు అడ్డంగా నిలిచింది ఎవరు? చివరికి బరోజ్ విముక్తి పొందాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. నటుడిగా మోహన్ లాల్ ఒక పాత్రను ఓన్ చేసుకునే తీరు, ఆ పాత్రను తెరపై ప్రజెంట్ చేసే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బరోజ్ అనే నిర్బంధించబడిన మాంత్రికుడిగా మోహన్ లాల్ తారాస్థాయి విధేయతను, బాధను తన కళ్ళతోనే పండించాడు. ఇసబెల్లాగా కీలక పాత్ర పోషించిన పాప చూడ్డానికి పోర్చుగల్ అమ్మాయిలా ఉన్నప్పటికీ హావభావాల ప్రకటన విషయంలో మాత్రం తేలిపోయిందని చెప్పవచ్చు. అందువల్ల ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవ్వాల్సిన ఈ క్యారెక్టర్ అసలు వర్కౌట్ అవ్వలేదని చెప్పవచ్చు. ఈ పాప స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక సాంకేతిక విభాగం పనితీరు చూసుకుంటే, జానపద కథలను సినిమాలుగా తెరకెక్కించాలనే ఆలోచన గొప్పది. నేటి తరానికి ఆ నీతి కథలు అనేవి అందుబాటులోకి లేకుండా పోతున్నాయి. అయితే ఈ కథలను ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చెబుతున్నామన్నదే చాలా ముఖ్యం. దర్శకుడిగా మోహన్ లాల్ అక్కడి తప్పటడుగు వేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే తరహా నీతి కథలతో వాల్ట్ డిస్నీ, పిక్సర్ వంటి సంస్థలు అద్భుతమైన క్వాలిటీ కంటెంట్ అందిస్తుండగా, మన భారతీయ చిత్రాలు కూడా ఆ స్థాయిలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందులోనూ గ్రాఫిక్స్ ఉన్నాయంటే వాటి స్టాండర్డ్స్ ఖచ్చితంగా హై లెవెల్లో ఉండాలి. మోహన్ లాల్ ఎమోషన్స్కు ఇచ్చిన ప్రయారిటీ టెక్నాలజీస్పై ఇవ్వలేదని చెప్పవచ్చు. ఇక అండర్ వాటర్ సాంగ్ చాలా ఖర్చు చేసి తీసాం అంటారు, కానీ ఆ పాట మాత్రం ఏదో యానిమేటెడ్ సాంగ్లా ఉంటుంది. అలాగే 3D కెమెరాలలో షూట్ చేసిన సినిమాలో 3D ఎఫెక్ట్స్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అందువల్ల ఈ సినిమాను 3Dలో తీయాల్సిన అవసరం ఏముంది అనే అనుమానం కలగక మానదు. కథలో ఎమోషన్స్తో పాటు కథనంలో పట్టు కూడా ఉండాలి అనే విషయాన్ని 47 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న మోహన్ లాల్ గుర్తించలేకపోవడం గమనార్హం. ఒక దర్శకుడిగా తన ప్రయత్నంలో ఆయన విఫలమయ్యాడని చెప్పాలి. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నా ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్గా అన్నీ కూడా సోసోగా అనిపించాయి. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు, కానీ సినిమా స్థాయికి తగ్గ రేంజ్ ఎక్కడా కనిపించలేదు. డిఐ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందే. కొన్ని చోట్ల మరీ బ్రైట్గా ఉంది, ఇంకొన్ని చోట్ల మరీ డార్క్ అయ్యింది. ఈ 3Dలో ఇది బాగా ఎఫెక్ట్ అవుతుందనే విషయాన్ని మేకర్స్ గుర్తించవలసి ఉంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, జానపద నేపథ్యంలో మన కథలు ప్రస్తుత తరానికి అందించాలని ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టే విధానంలో అలరించే విధంగా లేకపోవడంతో బరోజ్ ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. దర్శకుడిగా మోహన్ లాల్ ఆలోచనను మెచ్చుకోవాలి అనిపించినప్పటికీ, టెక్నికల్గా దాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో చాలా లోపాలు ఉండడంలో 154 నిమిషాల పాటు థియేటర్లో కూర్చోవడం కష్టమని అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.